ట్వీట్ చేశారు నాగబాబు. ఆ ట్వీట్ను ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ను ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అప్పటికే అది 2 లక్షల వ్యూస్ను కూడా సొంతం చేసుకుంది. సరిగ్గా 9:56 పోలింగ్ ముగిసిన వెంటనే ట్వీట్ చేశారు. అప్పటికి పిఠాపురంలో ఇంకా పోలింగ్ కొనసాగుతూనే ఉంది. పరోక్షంగా అల్లు అర్జున్పై నాగబాబు ఈ విమర్శలు చేశారు అనే చర్చ జరుగుతోంది. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైన పరాయివాడే అని నాగబాబు నిప్పులు చెరిగారు. ఈ ట్వీట్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు వార్ నడుస్తోంది. మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్కు చెడిందని కొంతకాలంగా వార్తలు వస్తూ ఉన్నాయి. నాగబాబు ట్వీట్తో ఇవి పటాపంచలయ్యాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శిల్పా రవికి మద్దతు పలకడానికి అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళారు. ఆ రోజు నంద్యాలకు వెళ్ళి శిల్పా రవిని గెలిపించాలి అని ఆయన కోరారు. అదే సమయంలో రామ్ చరణ్ పిఠాపురంలో ప్రచారం నిర్వహిస్తున్నారు బాబాయ్ గెలుపు కోసం. ఆ రోజు ప్రచారానికి ఆఖరి రోజు. ఆ రోజు మెగా ఫ్యామిలీ పిఠాపురంలో ఉంటే ఇటు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు పలకడానికి నంద్యాలకు వెళ్ళారు. ఆ జనాలను చూపిస్తూ అభివాదం చేస్తూ శిల్పా రవిని గెలిపించండి, తన స్నేహితుడు శిల్పా రవిని గెలిపించండి అని అక్కడికి వెళ్ళడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మామ పవన్ కళ్యాణ్ కంటే శిల్పా రవి ఎక్కువయ్యాడా నీకు అంటూ అల్లు అర్జున్పై ఒక స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు నాగబాబు కూడా అదే రకమైన ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ ట్వీట్ చేశారు. ఆ రోజు ప్రచారం ఆఖరి రోజు. అందరూ పిఠాపురం వెళ్ళి ప్రచారం చేస్తుంటే, మెగా హీరోలు అందరూ పిఠాపురం వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటే అల్లు అర్జున్ మాత్రం పిఠాపురంకి వెళ్లకుండా నంద్యాలకు వెళ్ళి శిల్పా రవిని గెలిపించాలి అంటూ అక్కడి ప్రజలను కోరడం, ఆయన శిల్పా రవిని గెలిపించాలి అంటూ మీడియాతో మాట్లాడడం చర్చనీయాంశమైంది. పైగా శిల్పా రవి నన్ను పిలవలేదు, నా అంతటా నేనే వచ్చాను శిల్పా రవి విజయానికి అంటూ ఆ రోజు అల్లు అర్జున్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కోసం ట్వీట్ మాత్రం చేశారు, కానీ ఎక్కడ ప్రచారానికి వెళ్ళలేదు. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలందరూ పిఠాపురంకి వెళ్ళారు, ప్రచారంలో పాల్గొన్నారు. రామ్ చరణ్ కూడా పిఠాపురం వెళ్ళారు. చిరంజీవి అయితే ఒక వీడియో చేశారు, 5 కోట్ల రూపాయలు పార్టీకి విరాళం కూడా ఇచ్చారు. కానీ అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం ముగింపు రోజున నంద్యాలకు వెళ్ళడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్తో మాట్లాడే ముందుగా ఒకసారి ఆ రోజు నంద్యాలకు వెళ్ళి శిల్పా రవికి మద్దతు ప్రకటిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. అల్లు అర్జున్ ఆ రోజు మాట్లాడారు. అల్లు అర్జున్ ఏం మాట్లాడారు చూద్దాం. నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన గౌరవాలు అడగలేదు. నేనే ఆయన చెప్పాను, రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన యూత్ బ్రదర్ మీకు ఇబ్బంది అవుతుంది అని ఆయన అన్నా కూడా ప్యూర్లీ నా కాల్. ఆయన వద్దన్నా కూడా అసలు ఎట్లా ఏం లేదు కదా, నాకు రావాలన్నా నాకు మనస్ఫూర్తిగా రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి. నాకు మనసుకు నచ్చితే చేస్తాం కదా. అండ్ ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి, ఆయనకున్న గౌరవానికి, ఆయనకున్న ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు చేసి అడుగుండొచ్చు. కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది. అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు, నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది. నేనుగా వచ్చాను. ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు రవి నేను వస్తాను, 100% నాకు నేనే ఆయన సపోర్ట్ చేద్దామని వచ్చాను. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో మేము మామూలుగా చాలా మంది చూస్తూ ఉంటాం కదా, 5 ఏళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్లో కొంచెం కనబడి ఏదో లాస్ట్లో ఒక సంవత్సరం లాస్ట్ ఒక 6 నెలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ ఉన్నారు. కానీ రవి గారు అలా కాకుండా 4-5 ఏళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం, ఆయన మనసంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడి నాకు తెలిసిపోతుంది. ఇంత సిన్సియర్గా చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు. ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డా నేను దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్పలేదు. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే ప్రజలందరికీ మంచి జరగాలని చూసుకుంటూ సెలవు.
మెగా ఫ్యామిలీలో ఇప్పుడు అల్లు అర్జున్ వ్యవహారంపై చర్చ జరుగుతోంది, రచ్చ జరుగుతోంది. పోలింగ్ ముగియగానే బాంబు పేల్చారు నాగబాబు. నిన్న పోలింగ్ ముగిసిన తర్వాత రాత్రి 9:56 ఘాటు ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. ఎందుకు అంటే ఈ ట్వీట్పై చర్చ జరుగుతోంది. ప్రచారం ముగింపు రోజున అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి శిల్పారవి, వైసీపీ అభ్యర్థి శిల్పారవికి మద్దతును ప్రకటించారు. నేరుగా వెళ్ళి పవన్ కళ్యాణ్కి మాత్రం ఒక ట్వీట్ చేశారు. మెగా హీరోలందరూ పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ విజయం కోసం ప్రచారం చేస్తూ ఉంటే అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థి శిల్పారవి విజయం కోసం ఆయన నంద్యాలకు వెళ్లడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఇప్పుడు నాగబాబు ట్వీట్తో మరింత రచ్చ చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, నాగబాబు ట్వీట్పై ఎటువంటి చర్చ జరుగుతోంది? సోషల్ మీడియాలో నాగబాబు వ్యాఖ్యలకి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కొంత రియాక్ట్ అవుతున్నారు. అల్లు అర్జున్ ని కావాలనే పక్కకి సైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా సోషల్ మీడియాలో, ట్విట్టర్ లో, అటు ఎక్స్ లో కానీ ఫేస్బుక్ లో కానీ వీళ్ళంతా కూడా దేశం ట్రోల్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం సమర్థిస్తున్నారు నాగబాబుని. ఎందుకంటే నంద్యాల వెళ్ళి అల్లు అర్జున్ అసలు అక్కడ శిల్పారవి పిలవకపోయినా స్వయంగా వెళ్ళి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడం పైన పెద్ద ఎత్తున మన నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం